బయటకు మనం ఆత్మీయులుగా కనిపించవచ్చు, సేవలో పాల్పంచుకుంటున్న వారిగా ఉండొచ్చు, కానీ ఎంతో కొంత మనలో లోకము, శరీరము దాగి ఉంది. దాన్ని మనం ఎంత తొందరగా బయటికి గెంటేస్తే అంత తొందరగా దేవుని చేతిలో పనికొచ్చే పాత్రలుగా వాడబడతాం. బియ్యం ఏరుతారు కదా, ఎంత తొందరగా రాళ్ళు ఏరితే, ఒడ్లు ఏరితే అంత తొందరగా దాన్ని వండొచ్చు. దేవుడు ఈ 40 రోజుల ఉపవాస ప్రార్థనలో చేస్తుంది ఏంటో తెలుసా? నీలో మిగిలి ఉన్న రాళ్లను, ఒడ్లను దేవుడు ఏరుతున్నాడో. ఎందుకని? నిన్ను ఉపయోగించాలని, నీ ద్వారా అనేక మందికి కడుపు నింపాలని, మన జీవితాల్లో నా ఆకలి తీర్చాలని, నిన్ను ఆశీర్వాదంగా మార్చాలని ఈ 40 దిన ఉపవాస ప్రార్థనలు నీకోసమే. మన జీవితంలో స్వస్థతలు జరగకపోయినా, ఆశ్చర్య కార్యాలు జరగకపోయినా, అన్నిటికంటే గొప్ప ఆశ్చర్య కార్యము నీ హృదయము దేవుని ఎదుట సరిగా ఉండటమే. అన్ని ఆశ్చర్య కార్యాలకు ఆధారం